వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. తెలంగాణలో జంపింగ్ ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రోజు రోజుకు వలసలు పెరిగిపోతున్నాయి. కారు దిగేస్తున్న ఎమ్మెల్యేలకు అభయ హస్తం అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ. దీంతో రోజుకో ఎమ్మెల్యే హస్తం గూటికి చేరిపోతున్నారు. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు పార్టీ మారగా ఇంకా వారి దారిలో ఎవరెవరు నడవబోతున్నారన్న చర్చ జోరుగా సాగుతుంది. గులాబీ దళంలోనూ ఎమ్మెల్యేల పట్ల అనుమానపు చూపులు పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే కారు దిగేస్తారో, కాంగ్రెస్ గూటికి చేరిపోతారోనని ఒక సందేహం బీఆర్ఎస్ శ్రేణుల్లో మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు, మరికొంతమంది ఎమ్మెల్సీలు, కొంతమంది నాయకులు కూడా ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ వద్దకు వెళ్ళి కేసీఆర్తో కలిశారు. తాము పార్టీ మారబోమని, చివరి వరకు మీతోనే ఉంటామంటూ కేసీఆర్కు చెప్పి వచ్చారు. అయితే గతంలోనూ ఇలాంటి మాటలే మాట్లాడారు పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి నేతలు. కేసీఆర్కి ఇప్పుడు అండగా ఉండాలి, కేసీఆర్ని కాపాడుకోవాలంటూ పోచారం మాట్లాడిన కొద్ది రోజుల్లోకే ఆయన పార్టీ మారి కాంగ్రెస్లో చేరిపోయారు. ఇక సంజయ్ వ్యవహారం మనకు తెలుసు. నిన్నగాక మొన్న జగిత్యాల నుంచి అక్కడ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరిపోయారు. ఇలా ఏ ఎమ్మెల్యేలు మారిపోతున్నారు, పార్టీలు మారబోతున్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో కంటోన్మెంట్కి బై ఎలక్షన్ వచ్చింది. అక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది. అక్కడ శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మిగిలిన 38 మందిలో 5 ఎమ్మెల్యేలు ఇప్పటికే కారు దిగేశారు, కాంగ్రెస్లో చేరిపోయారు. మిగిలిన 33 మందిలో ఖచ్చితంగా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ నేతలు, ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్, వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా అందులోనే ఉంటారు. కాబట్టి మిగిలిన వాళ్ళలో ఏ ఎమ్మెల్యేపై అనుమానం ఉంది, ఏ ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్ళిపోబోతున్నారు, మరే ఎమ్మెల్యే బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతారు చివరి వరకు, ఈ అంశాన్నే మనం చూద్దాం, ఎనాలిసిస్లో చూద్దాం, 1 by 1 చూద్దాం. ముందు కారు దిగేసిన ఎమ్మెల్యేలు ఒకసారి మనకు స్క్రీన్పై కనిపిస్తున్నారు. దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా, గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఆయన బీఆర్ఎస్ తరఫున గెలుపొందారు. గెలిచిన కొద్ది రోజులకే ఆయన పార్టీ మారారు. పార్టీ మారి కాంగ్రెస్లో చేరిపోవడమే కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ లోక్సభ బరిలో కూడా దిగారు. లోక్సభ ఎన్నికల్లో ఆయన ఓడిపోయినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు అధికారికంగా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పటికీ అన్అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ గూట్లో చేరిపోయారు, కాంగ్రెస్లో ఉన్నారు. ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. 27వ తేదీన దీనికి సంబంధించి హైకోర్టులో విచారణ జరగబోతుంది. ఆ తర్వాత అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తామని కూడా బీఆర్ఎస్ చెప్తుంది. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి ఎవరిపై ఫిర్యాదులున్నా వీలైనంత తొందరగా 3 నెలల లోపే డిస్పోజ్ చేయాలంటూ కూడా స్పీకర్ని ఆదేశించలేదు. న్యాయస్థానాలు స్పీకర్ని ఆదేశించలేవు, కానీ ఒక సలహా మాత్రం ఇవ్వగలుగుతాయి. అలాంటి సలహా స్పీకర్కి గతంలోనే సుప్రీంకోర్టు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా 3 నెలల కాల వ్యవధి దాటిపోతుంది. దానం నాగేందర్ పార్టీ మారి ఆయనపై ఇప్పటికీ అనర్హత వేటు వేయలేదు. కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు రెడీ అవుతుంది. సుప్రీంకోర్టులో ఎలాంటి డెసిషన్ మళ్ళీ రాబోతుంది అనేది ఒక ఆసక్తి రేపుతుంది. అయితే ఆలోపే అనర్హత వేటు నుంచి తమ ఎమ్మెల్యేలను తప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహరచన చేస్తుంది. 26 మంది ఎమ్మెల్యేలు, అంటే ఇప్పుడు 38 మంది బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 26 మంది కనుక కాంగ్రెస్ పార్టీలో చేరితే వాళ్ళంతా సెపరేట్గా 2/3, అంటే 3 2 భాగాలు చేరిపోయినట్టు అవుతుంది. కాబట్టి వారిపై అనర్హత వేటు వేయడానికి రాజ్యాంగపరంగా అవకాశం లేదు, స్పీకర్ అనర్హత వేటు వేయలేరు. కాబట్టి ఆ రకంగా వాళ్ళని అనర్హత వేటు నుంచి తప్పించే ప్రయత్నంలో భాగంగానే వేగంగా ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే కడియం శ్రీహరి కూడా గత లోక్సభ ఎన్నికల ముందే ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ గుడ్ బై చెప్పారు. స్టేషన్ గన్పూర్ నుంచి ఆయన గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు బీఆర్ఎస్ పార్టీలో. ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది, ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది, ఎంపీగా, అంటే 3 చట్టసభల్లో, శాసనసభ, శాసన మండలి, లోక్సభకు కూడా ఒక రాజ్యసభ మినహాయిస్తే అన్ని చట్టసభల్లో అవకాశం బీఆర్ఎస్ పార్టీయే కల్పించింది. గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నప్పటికీ ఎంపీగా, ఎమ్మెల్సీగా మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆయనకు అవకాశం కల్పించింది. ఆయన పార్టీ గుడ్ బై చెప్పి వెళ్ళిపోయారు. ఆయన కుమార్తె కూడా కడియం కావ్య వరంగల్ నుంచి గత లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగి గెలిచారు కూడా. అంటే కుమార్తెను గెలిపించుకోవడానికి ఆయన పార్టీ మారాలని విమర్శలు వచ్చాయి. దానం నాగేందర్ తానే సొంతంగా సికింద్రాబాద్ బరిలో దిగారు. వీళ్ళిద్దరూ కొంత బీజేపీ వైపు బీఆర్ఎస్ చూస్తుంది కాబట్టి తాము పార్టీ మారామని కూడా బహిరంగంగా వచ్చి చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పుడు దానం నాగేందర్ది ఆల్రెడీ పెండింగ్లో ఉంది. అనర్హత వేటుకు సంబంధించి స్పీకర్కి ఫిర్యాదు చేశారు దానం నాగేందర్, కడియం శ్రీహరితో పాటు మరో 3 ఎమ్మెల్యేలు కూడా. మనం నెక్స్ట్ చూస్తున్నాం, తెల్లం వెంకట్రావు భద్రాచలం నుంచి గెలిచారు ఆయన.
వెంటనే గెలిచిన వెంటనే ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రెవెన్యూ అండ్ ఐఎన్పిఆర్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనుచరుడు, చాలా సన్నిహితుడుగా ఉండేవారు. అక్కడ భద్రాచలం టికెట్ ఆయనకి ఇవ్వకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీకి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య రూపంలో ఉన్నారు కాబట్టి అక్కడ తెల్లం వెంకట్రావుకు టికెట్ దక్కలేదు. ఆ నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు కాంగ్రెస్లో చేరిన ఆయన టికెట్ కోసమే బీఆర్ఎస్ పార్టీలో చేరారు, టికెట్ దక్కించుకున్నారు, గెలిచారు, పార్టీ మారిపోయారు, కాంగ్రెస్లో చేరిపోయారు. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి ఈ మధ్య అంటే నిన్న మొన్నటి నుంచి వార్తల్లో ఉన్న వ్యక్తులు వాళ్ళిద్దరు, డాక్టర్ ఎం సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాసరెడ్డి కూడా. పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్ క్యాబినెట్లో తొలి దఫా వ్యవసాయ మంత్రిగా ఉన్నారు, ఆ తర్వాత స్పీకర్గా పనిచేశారు. పార్టీ మారి పార్టీకి గుడ్ బై చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతేకాదు మొన్న రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరిపోయిన ఆయన ఈరోజు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీని కూడా స్వయంగా ఈరోజు ఢిల్లీలో కలిశారు పోచారం శ్రీనివాసరెడ్డి. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. డాక్టర్ ఎం సంజయ్ కుమార్ ఆయన చాలా కేసీఆర్కి, కేటీఆర్కి, కవితకు కూడా, కవిత నిజామాబాద్ ఎంపీగా మొదటిసారి ఉన్నప్పుడే ఆయన రాజకీయాల్లోకి తొలిసారి వచ్చారు. 2014లో తొలిసారి జగిత్యాల నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత 2018లో గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఆయన గెలుపొందారు. వరుసగా 2 సార్లు గెలిచారు. డాక్టర్గా మంచి పేరు కూడా ఉంది. కవితకి, కేటీఆర్కి, కేసీఆర్కి అందరికీ సన్నిహితుడు. ఆయన పార్టీ మారుతారని ఎవరు కూడా ఊహించలేకపోయారు. ఆయన కూడా పార్టీ మారిపోయారు. ఈ 5 ఎమ్మెల్యేలపై ఇప్పటికే దానం నాగేందర్పై పెండింగ్ ఉంది, సో హైకోర్టులో పెండింగ్లో ఉంది, విచారణ జరుగుతుంది అనర్హత వేటుకు సంబంధించి. ఆ అనర్హత వేటు ఫిర్యాదు కూడా దానం నాగేందర్పై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చేసింది. మిగిలిన ఈ 5 కూడా అనర్హత వేటు వేయాలని స్పీకర్ను ఆశ్రయించబోతుంది బీఆర్ఎస్. ఇప్పటికే స్పీకర్ సమయం కూడా కోరింది. స్పీకర్ ఇంకా అవకాశం ఇవ్వలేదు. స్పీకర్కు ముందు ఫిర్యాదు చేసి ఆ తర్వాత ఈ 5పై ఎలాగైనా అనర్హత వేటు వేయించాలి, ఖచ్చితంగా అన్ని న్యాయస్థానాలు ఆశ్రయించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ యోచిస్తుంది. ఇప్పుడే కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన విడుదల చేశారు, పత్రికా ప్రకటన ఇది. ఈ ప్రకటనలో ఆయన క్లియర్గా చెప్పారు, ఓవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటూనే మరోవైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్పై కేటీఆర్ చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఈరోజు పార్లమెంట్లో తెలంగాణ ఎంపీలంతా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ ఒక ప్లకార్డులను కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రదర్శించారు, స్లోగన్స్ ఇచ్చారు, రాజ్యాంగ పరిరక్షణ జరగాలని. రాజ్యాంగ పరిరక్షణ అంటూ పార్లమెంట్లో గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మాత్రం ఇలా రాజ్యాంగ విరుద్ధంగా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నారంటూ కేటీఆర్ చాలా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎమర్జెన్సీ విధించింది. ఎమర్జెన్సీకి ఇప్పటికీ 50 ఏళ్ళు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీని కూడా ఆయన తన ట్వీట్లో గుర్తు చేశారు. పౌర ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రజల గొంతులను అంచివేస్తూ 49 సంవత్సరాల క్రితం ఇదే రోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎమర్జెన్సీ విధించింది. ఇన్ని దశాబ్దాలు గడిచినా సరే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంపై అదే దాడిని కొనసాగిస్తుంది. ఓవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటూ పార్లమెంట్లో రాజ్యాంగ కాపీలను ఆ పార్టీ నేతలు చేతబట్టుకొని ప్రమాణ స్వీకారం చేస్తూ, మరోవైపు పార్లమెంటు కొద్ది దూరంలో ఉన్న వాళ్ళ పార్టీ ఆఫీసులో అంటే ఈరోజే పోచారం శ్రీనివాసరెడ్డి మనం చెప్పాం కదా, అక్కడే రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఆయన కలిశారు, పార్టీలో చేరిపోయారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి సమక్షంలో చేరారు. ఈరోజు చేరిన విషయాన్ని వాళ్ళ అగ్రనేతలకు చెప్పుకునేందుకు అక్కడికి వెళ్ళారు, దాన్ని ప్రస్తావించారు. ఈ రకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ గతంలో కామెంట్ చేశారు, ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇమ్మీడియట్ వారిపై అనర్హత వేటు వేయాలంటూ రాహుల్ గాంధీ మాట్లాడారు. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా అదే అంశాన్ని పెట్టారు. కానీ పోచారం శ్రీనివాసరెడ్డి ఈరోజు రాహుల్ గాంధీకి, మల్లికార్జున్ ఖర్గే పక్కన దర్శనమిచ్చారు. వారిని రేవంత్ రెడ్డి స్వయంగా తీసుకుపోయిన పరిస్థితి కనిపించింది. దానికి కౌంటర్గానే కేటీఆర్ ఈ ట్వీట్ చేసినట్లు మనకు అర్థమవుతుంది. ఈ 5 ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో ఇక బీఆర్ఎస్ పార్టీలో కొంత గందరగోళ పరిస్థితి. ఇంకా ఎవరెవరు ఎమ్మెల్యేలు పార్టీలు మారుతారు, మిగిలిన 33 మందిలో ఎవరు చివరి వరకు ఉంటారు, ఎవరు మారిపోతారు అనే ఒక అనుమానపు చూపులు నాయకుల మధ్య, నాయకులపై ఒకరిపై ఒకరికే ఈయన పార్టీ మారుతాడని ఆయన పార్టీ మారుతారని ఈయన అగ్రనేతలకు చెప్తుండడం, అగ్రనేతలు కూడా కొంత కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఎవరు చివరి వరకు ఉంటారు, ఎవరు పార్టీ మారుతారో అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో కేసీఆర్ దగ్గరికి ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఫ్కోర్స్ ఎమ్మెల్సీ అంటే శాసన మండలిలో కూడా 40 మంది సభ్యులు ఉంటారు. అందులో ఆల్రెడీ 2 ఖాళీలు ఉన్నాయి. గవర్నర్ కోట ఎమ్మెల్సీలు 2 ఉన్నాయి. మిగిలిన ఎమ్మెల్సీలో 38 మందిలో మెజారిటీ ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీకే ఉన్నారు. 26 మంది ఉన్నారు. వారిలో మెజార్టీ ఎమ్మెల్సీలను లాగే పనిలో బీఆర్ఎస్ పడింది కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఈరోజు ఫామ్ హౌస్లో కేసీఆర్ని కలిశారు. చివరి వరకు తాము మీతోనే ఉంటామని. ఈ కలిసిన వాళ్ళలో ఎమ్మెల్యే హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, వివేకానంద్, కొత్తుబుల్లాపూర్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, సిటీ వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. ముఠా గోపాల్, టి ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు కూడా షేడ్ సుభాష్ రెడ్డి, దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, ఇలాంటి వాళ్ళంతా కూడా
కేసీఆర్ను కలిసి కేసీఆర్కి ఒక ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశారు. వెళ్ళేవాళ్ళు కేసీఆర్ కూడా ఈ సందర్భంగా వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతే పోని, మిగిలిన వాళ్ళతో మనం బలోపేతం అవుదాం, ముందుకు వెళ్దాం, ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన రోజు తాను ఒక్కనే కర్ర చేత పట్టుకొని బయలుదేరాను. తన వెనుక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీటీసీలు, ఇట్లా స్థానిక సంస్థల ప్రతినిధులు అందరూ కూడా యాడ్ అవుతూ వచ్చారు. కాబట్టి ఇబ్బంది పడాల్సిందేం లేదు. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందంటూ చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక 33 మంది, అంటే 39 మందిలో ఒక ఎమ్మెల్యే చనిపోవడంతో బై ఎలక్షన్ వచ్చింది. అక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ గెలిచారు. కాబట్టి ఇక బీఆర్ఎస్ పార్టీకి 38 మిగిలాయి. 38లో 5 ఎమ్మెల్యేలు మనం ఇంతకుముందే చూసాము. ఈ 5 ఇప్పటికే కారు దిగేశారు, కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇంకా 33 మంది ఎమ్మెల్యేలు. ఆ 33 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, అందులో ఎవరెవరు చివరి వరకు ఉంటారు, ఎవరెవరు మారబోతున్నారు, ఎవరిపై ఎలాంటి అనుమానాలు ఉన్నాయి, మనం 1 by 1 చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఖచ్చితంగా పార్టీని ఒంటి చేత్తో నడుపుతున్నారు. 2001 నుంచి ఒంటరి పోరాటం చేస్తున్నారని చెప్పొచ్చు. ఆయన సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్యే పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి టీడీపీకి ఒకేసారి రాజీనామా చేసి బరిలో దిగారు. 2001లో పార్టీ ఆవిర్భావం తర్వాత మళ్ళీ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అట్లా ఒంటరి ప్రయాణం మొదలుపెట్టారు. ఆయనకు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సిరిసిల్ల ఎమ్మెల్యే, అప్పుడు సిరిసిల్ల వేములవాడ కంబైన్డ్గా ఉండేది 2001లో, అంటే 1999లో రేగులపాటి పాపారావు అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మాత్రమే కేసీఆర్కు చేయందించారు. ఆ రోజుల్లో 2001లో ఎమ్మెల్యేగా ఉన్న ఒక వ్యక్తి, అంటే పార్టీ ఫిరాయింపు ఒక రకంగా చెప్పాలంటే అప్పుడే జరిగిందని చెప్పొచ్చు. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అక్కడ మొదలైన పార్టీ ఫిరాయింపు అనేది బీఆర్ఎస్ పార్టీని చాలా సందర్భాల్లో కూడా ఇబ్బంది పెట్టింది, ఇప్పుడు కూడా ఇబ్బంది పెడుతుంది. మధ్యలో 10 ఏళ్ళు మాత్రం బీఆర్ఎస్ పార్టీ మిగిలిన పార్టీలను ఇబ్బంది పెట్టింది ఇదే పార్టీ ఫిరాయింపులతో. అంటే తన దాకా వస్తే కానీ అన్న పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ ఎదుర్కొంటుంది. గతంలో బీఆర్ఎస్ ఇబ్బందులు పడ్డ మాట వాస్తవం. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంతోనే ఫిరాయింపులు మొదలయ్యాయి. రేగులపాటి పాపారావు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి బీఆర్ఎస్ పక్కన చేరారు, తెలంగాణ కాజ్ కోసం చేరారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళంతా కూడా తెలంగాణ కాజ్ కోసమే వచ్చారు. అయితే గత 10 ఏళ్లుగా మాత్రం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించింది. ఆ ఫిరాయింపులే ఇప్పుడు ఫిరంగులు అవుతున్నట్లు మనకు కనిపిస్తుంది. సేమ్ అదే స్ట్రాటజీ రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పై ప్రయోగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఈ రెండు కూడా బీఆర్ఎస్ చేసినా, ఇటు కాంగ్రెస్ పార్టీ చేసినా అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. ఇలాంటి వాటిపై అనర్హత వేటు వేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. న్యాయస్థానాలకు బీఆర్ఎస్ ఎలాగూ వెళ్తుంది కాబట్టి న్యాయస్థానాల్లో ఎలాంటి తీర్పు వస్తుంది అనేది మనం చూడాల్సింది. కేసీఆర్ ఎలాగూ పార్టీని ముందుకు తీసుకువెళ్లే నాయకుడిగా బీఆర్ఎస్ పార్టీలో గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత మరో ఇద్దరు, హరీష్ రావు, కేటీఆర్. హరీష్ రావు, కేటీఆర్ ఖచ్చితంగా కేసీఆర్ అల్లుడు ఒకరు, కేసీఆర్ కుమారుడు ఒకరు. వీళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారు. చివరి వరకు బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నమే చేసే పనిలో ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది కొన్ని విమర్శలు వస్తున్నాయి, కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. హరీష్ రావును ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఒక వర్గం కానీ, కొన్ని పార్టీలు కానీ హరీష్ రావు బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని ఆయన బీజేపీలో చేరిపోతారంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. దాన్ని చాలా సందర్భాల్లో హరీష్ రావు కొట్టిపడేశారు. ఇప్పుడు కూడా ఆయన అదే చెప్తున్నారు, చివరి వరకు కేసీఆర్ వెంటే ఉంటాను, బీఆర్ఎస్ పార్టీలో ఉంటానని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ముగ్గురు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పక్క చూపులు చూసే అవకాశం ఖచ్చితంగా లేదని చెప్పాలి. హరీష్ రావు కూడా ఎటువైపు చూసే అవకాశం లేదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారు. ఇక మిగిలిన 30 మంది ఎమ్మెల్యేలని 1 by 1 చూద్దాం. ఆ 30 మంది ఎమ్మెల్యేల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి 2009 ఎన్నికల సందర్భంగానే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే కేసీఆర్కు చాలా స్వల్పకాలంలో, చాలా తక్కువ కాలంలోనే కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన నేతగా మారారు. బీఆర్ఎస్ పార్టీలో ఏ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి వైపే కేసీఆర్ చూస్తారు. అంత నమ్మకమైన బంటుగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. మొన్నటి వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన. ఇప్పుడు జనగామ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కూడా పార్టీ మారుతారనే ఒక చర్చ జరుగుతున్నప్పటికీ వాస్తవానికి ఆయన అమెరికాలో ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న ఈ చర్చను ఆయన ఖండించారు కూడా. తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే అవకాశం లేదు, పార్టీ మారబోనని చెప్తున్నారు. చూడాలి ఏం చేస్తారు పల్లా రాజేశ్వర్ రెడ్డి అనేది. ఇక జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెన్నంటి నడిచిన వ్యక్తి. నల్గొండ జిల్లాలో కేవలం ఒకే ఒక సీటు సూర్యాపేట బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అక్కడ నుంచి జగదీశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా దాదాపుగా పార్టీ మారే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఇక వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఈరోజు సీఎం కేసీఆర్ని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఫామ్ హౌస్లో కలిశారు. కేసీఆర్ వెన్నంటి నడిచిన వ్యక్తి. మొదటి నుంచి కూడా ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్తోనే ఉన్నారు. కేసీఆర్ చాలా ప్రాధాన్యత ఇచ్చే ఒక నాయకుడిగా ప్రశాంత్ రెడ్డికి పేరుంది. అయితే ప్రశాంత్ రెడ్డిపై కూడా పార్టీ మారతారనే చర్చ జరుగుతున్నప్పటికీ ఖచ్చితంగా
ఆయన మారే అవకాశం మాత్రం లేదు. కల్వకుంట్ల సంజయ్ కోరుట్ల ఎమ్మెల్యే అయినా తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గత ఎన్నికల్లో ఇంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన తన కుమారుడికి టికెట్ ఇప్పించుకొని ఆయన రాజకీయాలకు కొంచెం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన ఆరోగ్య రీత్యా నిర్ణయం తీసుకున్నారు. దాంతో కుమారుడికి టికెట్ వచ్చింది. సంజయ్ కేటీఆర్ కూడా చాలా సన్నిహితుడు. ఆయన వృత్తిరీత్యా వైద్యుడు, కేటీఆర్కి సన్నిహితుడు. తొలిసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఖచ్చితంగా ఆయన పార్టీ మారే అవకాశం అయితే ఖచ్చితంగా లేదని చెప్పొచ్చు. అయితే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ మారడంతో పక్కనే ఉన్న కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కూడా పార్టీ మారతారనే చర్చ ఖచ్చితంగా జరుగుతుంది. అయితే దానికి సంజయ్ ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. కాకపోయినప్పటికీ పార్టీ మారే అవకాశం సంజయ్ దాదాపు పార్టీ మారకపోవచ్చు. వీళ్ళిద్దరు కూడా పార్టీ మారే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఉప ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈటెల రాజేందర్కి కౌశిక్ రెడ్డికి మధ్య మొదటి నుంచి కూడా కొంత గ్యాప్ ఉంది. ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. మొదటి వరకు కూడా 2014 ఎన్నికల వరకు కూడా 18 ఎన్నికల వరకు కూడా వీళ్ళిద్దరి మధ్య ఆయన కాంగ్రెస్ నేత, ఆయన బీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్. అయితే ఆ తర్వాత ఈటెల రాజేందర్ ఎప్పుడైతే పార్టీ నుంచి బయటకు వచ్చారో ఆ తర్వాత కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్లో ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వగానే ఈటెల రాజేందర్ గెలిచినప్పటికీ అక్కడ గెల్లు శ్రీనివాస్కి అవకాశం ఇచ్చారు. ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ ఓడిపోయి ఈటెల రాజేందర్ గెలిచారు. గెలిచిన వెంటనే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఈటెల రాజేందర్ పైనే పాడి కౌశిక్ రెడ్డి విజయం సాధించారు. అయితే కౌశిక్ రెడ్డి గతంలో కాంగ్రెస్లో పనిచేయడం, కాంగ్రెస్లో బంధుత్వాలు కూడా కౌశిక్ రెడ్డికి ఎక్కువగా ఉండడంతో కౌశిక్ రెడ్డి కూడా పార్టీ మారతారనే చర్చ జరుగుతున్నప్పటికీ ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకే లాయల్గా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలే కొనసాగే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వివేకానంద కూడా మొదట్లో టీఆర్ఎస్లో ఉన్నారు. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్ళారు. టీడీపీలో ఎమ్మెల్యేగా కూడా అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యే నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీ, దాదాపు 80,000 ఓట్ల మెజార్టీతో ఆయన కుత్బుల్లాపూర్లో విజయం సాధించారు. ఆయన కేటీఆర్కి, కేసీఆర్కి అందరికీ కూడా ఉద్యమ సమయం నుంచి కూడా చాలా సన్నిహితుడుగా యాక్టివ్గా ఉన్న వ్యక్తి కాబట్టి వివేకానంద కూడా పార్టీ మారే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆయన కూడా ఈరోజు కేసీఆర్ను ఫామ్ హౌస్లో కలిసి తాను పార్టీ మారబోను, ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి పనిచేద్దామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. వీళ్ళిద్దరు కూడా చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి పార్టీ మారడానికి. మాధవరం కృష్ణారావు కూకట్పల్లి నుంచి, ముఠా గోపాల్ ముషిరాబాద్ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. గతంలో టీడీపీలో పనిచేశారు. మాధవరం కృష్ణారావు కూడా సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్న వ్యక్తి. అయితే వీళ్ళిద్దరు కూడా పార్టీ మారే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఇద్దరు ఈరోజు కేసీఆర్ను ఫామ్ హౌస్లో కలిసి తాము పార్టీ మారబోవట్లేదు, బయట జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోవద్దంటూ కూడా కేటీఆర్కి చెప్పారు. అంటే ఈరోజు ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా ప్రధానంగా కేటీఆర్ని కలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎవరెవరు పార్టీ మారతారు, ఎవరెవరు ఎప్పుడు కాంగ్రెస్లో చేరిపోతారో అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి తాము పార్టీ మారబోవట్లేదు అని చెప్పుకునే ప్రయత్నంగానే ఎమ్మెల్యేలు ఈరోజు కేసీఆర్ను, ముఖ్యంగా హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎందుకంటే ఎక్కువ సీట్లు గత ఎన్నికల్లో హైదరాబాద్లోనే వచ్చాయి కాబట్టి హైదరాబాద్ ఎమ్మెల్యేల పైనే కాంగ్రెస్ పార్టీ కూడా టార్గెట్ చేసింది. హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో బలోపేతం కావడమే లక్ష్యంగానే దానం నాగేందర్ని పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలపై కూడా కన్నేశారనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా ఈరోజు కేసీఆర్ వద్దకు వెళ్లారు. తాము పార్టీ మారట్లేదని చెప్పారు. చూడాలి, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావులు కూడా పార్టీ మారబోతున్నారు, చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం అయితే జరుగుతుంది పెద్ద ఎత్తున. అయితే వీళ్ళిద్దరు పార్టీ మారే అవకాశం అయితే చాలా తక్కువగానే కనిపిస్తుంది. కాలేరు వెంకటేష్, మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఆయన టీడీపీలో ఉన్నారు. కాలేరు వెంకటేష్ కూడా ఉద్యమ సమయం నుంచి కూడా బీఆర్ఎస్లో ఉన్న నాయకుడే. అంబర్పేట నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు. గత ఎన్నికల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై గెలిచారు. ఇప్పుడు మళ్ళీ ఆయన రెండోసారి గెలిచారు. వీళ్ళిద్దరు కూడా పార్టీ మారే అవకాశం లేదు అని చెప్తున్నప్పటికీ ఏ నిమిషం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇద్దరిలో ఏ ఎమ్మెల్యే పార్టీలో కొనసాగుతారు, ఎవరైనా ఒకరు పార్టీ మారతారా అనే ఒక చర్చ అయితే జోరుగా సాగుతుంది. నెక్స్ట్ తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ ఇద్దరు కూడా సుదీర్ఘకాలం నుంచి, పద్మారావు గౌడ్ అయితే మొదటి నుంచి కేసీఆర్ వెంట నడుస్తున్నారు. ఆయన మొదటి ఎన్నికల్లో కూడా సికింద్రాబాద్లో, అంటే అక్కడ పార్టీ బలంగా లేదు, గెలుస్తుందా గెలవదా అని ఒక చర్చ ఉన్నప్పటికీ కేసీఆర్ ఆదేశించారు. పద్మారావు గౌడ్ బరిలో దిగేశారు. ఆయన గతంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు, ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు. మొన్నటిసారి ఆయనకు అవకాశం దక్కలేదు. డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు మంత్రి పదవి అవకాశం దక్కకపోయినా
ఆయన పార్టీలో కేసీఆర్ వెన్నంటే నడిచారు. ఖచ్చితంగా పద్మారావు గౌడ్ పార్టీ మారే అవకాశం ఏమాత్రం లేదు. అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్పై మాత్రం కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంత మారతారేమో అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. ఈరోజు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ను కలిసినట్లయితే కనిపించట్లేదు. ఈరోజు కలిశారా లేదా అనే ఒక క్లారిటీ రావాల్సింది. హైదరాబాద్ నగరానికి చెందిన ఎమ్మెల్యేలు చాలామంది ఈరోజు కలిసినప్పటికీ తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి లాంటి వాళ్ళైతే కలవలేదని తెలుస్తుంది. చూడాలి వాళ్ళు కలిశారా లేదా తెలుసుకోవాల్సిన, ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్కు ప్రధానంగా ఇబ్బంది పెడుతుంది గొర్రెలు మేకల స్కామ్. అందులో ఆయన ఓఎస్డీ, స్వయంగా ఓఎస్డీ ఇప్పుడు జైల్లో ఉన్నారు, అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. అక్కడ 700 కోట్ల కుంభకోణం జరిగిందని ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి కొంత కాంగ్రెస్ నేతలతో సన్నిహితంగా ఆ కేసు విషయంలో కొంత ఇబ్బంది రాకుండా చూసుకునే ప్రయత్నం ఎవరైనా చేస్తారో ఆ రకంగా జరుగుతుందని ఒక చర్చ అయితే ఉంది. మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్టెప్ ఏ రకంగా ఉంటుందని చూడాలి. ఎందుకంటే మొన్న సికింద్రాబాద్ నుంచి కూడా పార్లమెంట్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో ఆయన కుమారుడు సాయి కిరణ్ బరిలో దిగి ఓడిపోయారు. ఈసారి ఆయన మళ్ళీ టికెట్ ఆశించినప్పటికీ ఆయన టికెట్ దక్కలేదు. కొంత అసంతృప్తి అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. చూడాలి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ స్టెప్ వేస్తారనేది తేలాల్సింది. అనిల్ జాదవ్ బోత్ నుంచి, గంగుల కమలాకర్ కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. గంగుల కమలాకర్ మొన్నటి వరకు మంత్రిగా కూడా, పౌర సరఫరాల మంత్రిగా ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో కీలక నేత ఆయన. కేవలం 3-4 వేల ఓట్ల తేడాతో బండి సంజయ్ పై గత ఎన్నికల్లో గెలిచారు. అయితే గంగుల కమలాకర్ బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయనకు వ్యాపార సామ్రాజ్యం అని చెప్పొచ్చు. కరీంనగర్ జిల్లాలో పెద్ద వ్యాపార సామ్రాజ్యమే ఉంది ఆయనకు. గ్రానైట్ వ్యాపారి, మొదటి నుంచి కూడా బలమైన ఆర్థిక నేపథ్యం ఉన్న నాయకుడు ఆయన. కాబట్టి తన వ్యాపారానికి ఇబ్బంది రాకుండా ఆయన బీజేపీ వైపు వెళ్తారని కొంతమంది, కాంగ్రెస్ వైపు వస్తారని కొంతమంది, ఇలా రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. ఏకంగా కవ్వంపల్లి సత్యనారాయణ అని కరీంనగర్ పక్కనే ఉంటుంది, మానకొండూరు నియోజకవర్గం. ఆ మానకొండూరు ఎమ్మెల్యే ఆయన గంగుల కమలాకర్ పార్టీలోకి రాబోతున్నారని స్వయంగా ఓపెన్గా చెప్పిన పరిస్థితి. అంటే జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పారు. అలా ప్రకటించినప్పటికీ కూడా గంగుల కమలాకర్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకుండా ఉన్నారు. అంటే తాను పార్టీ మారబోవట్లేదని కూడా క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి గంగుల కమలాకర్పై మాత్రం కొంత అనుమానం ఉంది. ఆయన ఏం చేయబోతున్నారు? గతంలో ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ రకంగా అప్పుడు రేవంత్ రెడ్డితో కూడా కొంత సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో గంగుల కమలాకర్ ఏం చేయబోతున్నారన్న ఆసక్తి ఉంది. అనిల్ జాదవ్, మొదట్లో అనిల్ జాదవ్ కూడా పార్టీ మారుతారని చర్చ జరిగినప్పటికీ ప్రస్తుతానికైతే అలాంటి చర్చ ఏమీ లేదు. అనిల్ జాదవ్ తొలిసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, తొలిసారి గెలిచారు కూడా ఆయన. కాబట్టి ఆయన బీఆర్ఎస్లోనే కొనసాగే అవకాశం ఉంది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో కొంత బీజేపీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పోటాపోటీ సీట్లు 4 సీట్లు తెచ్చుకున్న పరిస్థితి. కాబట్టి అనిల్ జాదవ్ ఏ స్టెప్ వేస్తారు? ఇప్పటికైతే ఆయన పార్టీ మారే అవకాశం మనకు కనిపించట్లేదు. మాణిక్రావు జహీరాబాద్ నుంచి, చింత ప్రభాకర్ సంగారెడ్డి నుంచి, రెండు కూడా మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోకి వస్తాయి. ఇద్దరు గెలిచారు. మాణిక్రావు, చింత ప్రభాకర్ ఇద్దరు కూడా గతంలో కూడా ఎమ్మెల్యేలుగా చేశారు. ఇప్పుడు రెండోసారి గెలిచారు. ఏం చేస్తారు అనేది చూడాల్సింది. చింత ప్రభాకర్ కూడా పార్టీ మారుతారనే ఒక చర్చ జరుగుతుంది. అయితే చింత ప్రభాకర్ అయినా, మాణిక్రావు అయినా జిల్లా మంత్రి, మెదక్ మంత్రి, గతంలో మంత్రిగా ఉన్న హరీష్ రావుకి చాలా సన్నిహితులు. పార్టీ మారుతారా లేదా అనేది తేలాల్సింది. అయితే చింత ప్రభాకర్పై మాత్రం కొంత పార్టీ మారే అవకాశం ఉందనే ఒక చర్చ అయితే జోరుగా సాగుతుంది. చూడాలి ఏం జరగబోతుంది అనేది. సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇది కూడా మెదక్ జిల్లాలోనే. నర్సాపూర్, దుబ్బాక ఈ రెండు నియోజకవర్గాలు మెదక్ జిల్లాలోనే ఉంటాయి. అక్కడ ఇద్దరు కూడా గతంలో రేవంత్ రెడ్డిని కలిసి వచ్చారు. 5 ఎమ్మెల్యేలు, మెదక్ జిల్లాకు చెందిన 5 ఎమ్మెల్యేలు కలిసి సీఎం రేవంత్కి బొకే అందించి తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళామంటే మొదట్లోనే, అంటే లోక్సభ ఎన్నికల ముందే వాళ్ళు చెప్పినప్పటికీ అప్పటి నుంచి వీళ్ళపై కొంత అనుమానపు చూపులు అయితే ఉన్నాయి. ఈ ఇద్దరు నేతలు కూడా ఏం చేయబోతున్నారు అనేది తేలాల్సింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్లు 26 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరితే మాత్రం ఆ జాబితాలో వీళ్ళిద్దరు కూడా ఉండే అవకాశం లేకపోలేదు. వీళ్ళిద్దరు కూడా రేవంత్ రెడ్డి కలిసి వచ్చారు. ఆ వచ్చిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆ ఫోటో అనేది బాగా వైరల్ అయింది. అంటే మొట్టమొదట మెదక్ జిల్లా నుంచి 5 ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత ఎమ్మెల్యేల వలసలు ప్రారంభమయ్యాయి. వీరిద్దరూ ఏం చేయబోతున్నారు అనేది మనం వేచి చూడాలి. సుధీర్ రెడ్డి, ఎల్బీ నగర్, సబితా ఇంద్రారెడ్డి, మహేశ్వరం వీళ్ళిద్దరు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ నుంచి గెలిచారు. అంతకుముందు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా రాజకీయం చేసిన నాయకులే ఇద్దరు. సబితా ఇంద్రారెడ్డి అయితే హోంమంత్రిగా కూడా పనిచేశారు. వైఎస్ హయాంలో హోంమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత కూడా మంత్రిగా పనిచేస్తూ వచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్లో చేరిన ఇద్దరు నాయకులు వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ నేతలతో ఉన్న సత్సంబంధాల రీత్యా ఏం చేయబోతారు? బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారా లేదా అనేది చూడాలి. ఈరోజు కేసీఆర్ను కలిసిన గ్రేటర్ హైదరాబాద్లోని ఎమ్మెల్యేలు చాలామంది ఈరోజు కేసీఆర్ను కలిశారు. వీళ్ళిద్దరు మాత్రం ఈరోజు కేసీఆర్ను కలవలేదు.
రైట్. కాళీ యాదయ్య, చేవెళ్ళ, చామకురం మల్లారెడ్డి, మేడ్చల్ ఇవి రెండు కూడా రంగారెడ్డి జిల్లాలోనే, అంటే మేడ్చల్ రంగారెడ్డి రెండు జిల్లాల, వికారాబాద్ చేవెళ్ళ వస్తుంది, మేడ్చల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో వచ్చే ఎమ్మెల్యేలే. కాళీ యాదయ్య ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని చెప్తున్నారు, ఆయన ఉండే అవకాశం ఉంది. అయితే చామకురం మల్లారెడ్డిపై మాత్రం రకరకాల ప్రచారం జరుగుతుంది. మల్లారెడ్డి ఎమ్మెల్యే, మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నారు, 1+1 ఆఫర్ లాగా ఉంది ఇది. మేడ్చల్ ఎమ్మెల్యేగా చామకురం మల్లారెడ్డి ఉన్నారు, పక్కనే ఉన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఆయన అల్లుడే రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. కాబట్టి పోతే ఇద్దరు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరు ఎటు వెళ్తారు, బీజేపీకి వెళ్తారని ఒకసారి చర్చ జరిగింది, కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఒకవైపు చర్చ, వాళ్ళపై అనేక కేసులు ఆక్రమించారు, చెరువు ఆక్రమించారని, వాళ్ళ కాలేజీ నిర్మాణాన్ని కూడా కూల్చేసిన సందర్భాలు వచ్చాయి. ఆ తర్వాత టీడీపీ వైపు చూస్తున్నారని చర్చ కూడా కొన్నిసార్లు జరిగింది. మొత్తానికి మల్లారెడ్డి ఏం చేయబోతున్నారనే చర్చ మాత్రం ఆయన ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి ఉంది. చివరి వరకు ఆయన ఏం చేస్తారో అనేది చూడాలి. ఎందుకంటే ఆయన మాట్లాడిన విధానాలు, అప్పుడప్పుడు మధ్యలో ఈటెల రాజేందర్ని కలిసిన సందర్భంగా ఎన్నికల రిజల్ట్ రాకముందే నువ్వు గెలవబోతున్నావు అని చెప్పడం, ఇలాంటి నేపథ్యంలో ఆయన ఏం చేయబోతున్నారు, బీజేపీ వైపు వెళ్తారా, కాంగ్రెస్కి వెళ్తారా, అసలు కాంగ్రెస్కు వెళ్తే రేవంత్ రెడ్డి రాణిస్తారా? ఎందుకంటే రేవంత్ రెడ్డికి, చామకురం మల్లారెడ్డికి టీడీపీలో ఉన్నప్పటి నుంచి గ్యాప్ ఉంది. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కోసం ఇద్దరు 2009లో పోటీపడి 2009లో టికెట్ దక్కించుకున్నారు మల్లారెడ్డి. రేవంత్ రెడ్డికి అప్పుడు టికెట్ రాలేదు. అప్పటి నుంచి మొదలైన ఆ వైరం కంటిన్యూ అవుతూ వచ్చింది. ఆ తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా రేవంత్ రెడ్డిపై రకరకాల ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డికి, మల్లారెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత వైరం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశం దాదాపు ఉండకపోవచ్చు. అందుకే బీజేపీ వైపు చూస్తున్నారనే చర్చ జరుగుతుంది. మల్లారెడ్డి ఏం చేయబోతున్నారు అనేది మనం వేచి చూడాలి. మనం చెప్పినట్లే మర్రి రాజశేఖర్ రెడ్డి పీసీఆర్ మర్రి రాజశేఖర్ రెడ్డి, మార్చండి అది ఫోటో. మర్రి రాజశేఖర్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంతకుముందే మనం చెప్పుకుందాం, మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కాబట్టి ఆయన కూడా మారితే మామ అల్లుళ్ళు ఇద్దరు ఒకే పార్టీ మారచ్చు, లేదంటే బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవ్వచ్చు. గూడెం మైపాల్ రెడ్డి మాత్రం ఆల్రెడీ పార్టీ మారడం దాదాపు ఖాయమైపోయిందని చర్చ జరుగుతుంది. కాంగ్రెస్లోకి వెళ్తున్నారన్న ప్రచారంతోనే ఆయనపై ఈడీ రైడ్స్ జరిగాయనే ఒక విమర్శలు కూడా వచ్చాయి. అందుకే బీజేపీ ఆయనపై ఈడీ రైడ్స్ చేసిందనే ఒక విమర్శలు వచ్చాయి. ఏదేమైనా గూడెం మైపాల్ రెడ్డి దాదాపు పార్టీ మారడం ఖాయమైపోయింది. ఇక ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ వీళ్ళిద్దరు కూడా పార్టీ మారబోతున్నారనే చర్చ జరుగుతుంది. ప్రకాష్ గౌడ్ ఇప్పటికే ఒకసారి రేవంత్ రెడ్డి కలిసి వచ్చారు, ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ నేతలతో మాట్లాడారు, కేటీఆర్ మాట్లాడారు, బుజ్జగించారు, ఆయన పార్టీలో కంటిన్యూ అవుతున్నారు. అరికెపూడి గాంధీ కూడా పార్టీ మారతారని, గతంలో ఆయన టీడీపీలో ఉన్నారు, పార్టీ మారతారని చర్చ జరిగినప్పటికీ ఆయన కూడా పార్టీ మారనని చెప్తున్నారు. వీళ్ళిద్దరు నేతలు కూడా ఈరోజు ఫామ్ హౌస్లో కేసీఆర్ను కలిశారు. తాము పార్టీ మారబోవడం లేదని కేసీఆర్ చెప్పి వచ్చినట్లయితే మనకు సమాచారం అందుతుంది. నెక్స్ట్ బండారు లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి. బండారు లక్ష్మారెడ్డి ఉప్పల్ నుంచి మొన్న ఎమ్మెల్యేగా గెలిచారు. ఈరోజు ఆయన కూడా ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ని కలవలేదు. అయితే 3-4 రోజుల క్రితం ఆయన జానారెడ్డిని కలిశారు, అది కూడా రోహిన్ రెడ్డి, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. మొన్న అంబర్పేట నుంచి పోటీ చేసిన రోహిన్ రెడ్డితో కలిసి వెళ్ళి జానారెడ్డి కలిసి బొకే ఇచ్చి వచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు మొదటి నుంచి కూడా సత్సంబంధాలు ఉన్నాయి, పరిచయాలు ఉన్నాయి. కాబట్టి లక్ష్మారెడ్డి కూడా పార్టీలో ఉంటారా, మారతారా అనే ఒక చర్చ అయితే జోరుగా జరుగుతుంది. ఆయన ఏం చేయబోతున్నారు అనేది మనం చూడాలి. కోవా లక్ష్మి కూడా పార్టీ మారతారనే చర్చ ఉంది. ఎందుకంటే కోవా లక్ష్మి, పురాణం సతీష్, జిల్లాకు చెందిన పురాణం సతీష్, కోవా లక్ష్మి ఇద్దరు గతంలో బీఆర్ఎస్లో ఉన్నారు. పురాణం సతీష్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాబట్టి పురాణం సతీష్తో ఉన్న పరిచయాల వల్ల కోవా లక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారేమో అనే ఒక చర్చ అయితే ఉంది. అయితే కోవా లక్ష్మి వెళ్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. లాస్ట్ ఇది మహబూబ్ నగర్ జిల్లా నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయుడు అలంపూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉంటాయి. కేవలం ఈ 2 మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఈ రెండింటిని కూడా క్లీన్ స్వీప్ చేసుకొని కాంగ్రెస్లో కలుపుకునేందుకు జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో ఒక దఫా చర్చలు జరిపారు. ఆయన చేరడానికి దాదాపుగా లైన్ క్లియర్ చేసుకున్నారు. అయితే అక్కడ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై ఓడిపోయిన సరితా తిరుపతయ్య సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. కృష్ణమోహన్ రెడ్డిని తీసుకోవద్దంటూ మల్లు రవి వాళ్ళ ఇంటికి వెళ్ళి చర్చలు జరిపారు. ఆ సందర్భంగా అంటే కొంత సరితా తిరుపతయ్య బ్రేకులు వేయడంతో ఈ చేరిక కొంత బ్రేక్ పడింది. అయినప్పటికీ కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైపోయింది. ఏ నిమిషానైనా ఆయన చేరొచ్చు. విజయుడు కూడా జూపల్లి కృష్ణారావుకి కొంత సన్నిహిత సంబంధాలు వీళ్ళిద్దరితో ఉన్న నేపథ్యంలో వీళ్ళిద్దరిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా దాదాపు పార్టీ మారుతారనే ప్రచారం, చర్చ అయితే జరుగుతుంది. ఏం చేస్తారనేది మనం వేచి చూడాలి. మొత్తానికి
వీళ్ళంతా ఎవరు పార్టీ మారుతారు, ఎవరు పార్టీలో ఉంటారో అర్థం కాని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ కొట్టుమిట్టాడుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు కొన్ని చోట్ల విజయవంతం అవుతున్నాయి, మరికొన్ని చోట్ల పెద్దగా నేతలు పార్టీ మారడానికి ఆసక్తి చూపట్లేదనే చర్చ కూడా ఉంది. కాబట్టి 26 మంది ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకొని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని చేర్చుకొని బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకొని అనర్హత వేటు పడకుండా చూసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది. ఒకవేళ 26 మంది రాలేకపోతే వాళ్ళతో రాజీనామాలు చేయించి స్పీకర్ వద్ద పెండింగ్లో పెట్టాలి. అప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, స్పీకరే తీసుకోవాలి రాజీనామాలపై నిర్ణయం. కాబట్టి ఆ రకమైన ఎత్తును వేయాలని ద్విముఖ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఇదే అంశానికి సంబంధించి ప్రతాప్, మా ప్రతినిధి ప్రతాప్ ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు. ప్రతాప్తో మాట్లాడదాం. ప్రతాప్, ఆల్రెడీ 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు బీఆర్ఎస్ నుంచి. మరొక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్ళారు కాంగ్రెస్లో చేరేందుకని ఒక చర్చ జరుగుతుంది. అయితే గతంలో రాహుల్ గాంధీ చెప్పారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఇమ్మీడియట్గా అనర్హత వేటు వేయాలని చెప్పారు. మేనిఫెస్టోలో కూడా ఇలాంటి అంశాన్ని పెట్టారు. అయినా ఇలా చేరికలు చేర్చుకుంటున్నారంటూ కేటీఆర్ ఒక ట్వీట్ చేశాడు. అంటే రాహుల్ గాంధీ కూడా ఈ చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అనుకోవచ్చా? ఎందుకంటే పోచారం శ్రీనివాసరెడ్డిని స్వయంగా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలకు ఈరోజే ఢిల్లీలో తీసుకెళ్లి పరిచయం చేశారు. అంటే ఈ చేరికలకు రాహుల్ గాంధీ అధిష్టానం నుంచి ఫుల్ గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందా? మీరు అడుగుతున్న దానికి సంబంధించి కూడా పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే క్వశ్చన్ కూడా వేయడం జరిగింది. మన పార్టీ సిద్ధాంతం ఏంటి, మొదట్లో చెప్పిన నిర్ణయం ఏంటి, పాంచ్ న్యాయంలో కూడా చాలా పక్కాగా చెప్పాం. పార్టీ ఫిరాయింపుల పైన కూడా చాలా స్పష్టమైన వైఖరిని కూడా అవలంబించాం. ముఖ్యంగా పార్టీ ఎవరైతే ఫిరాయింపులు చేస్తారో ఆ రోజే రాజీనామా చేసి రావాలని చెప్పేసి అందులో చాలా స్పష్టంగా చెప్పాం. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ ఇలా జరగడం ఏంటి అనేది కూడా ఆయన కూడా జీవన్ రెడ్డి కూడా స్పష్టంగా చాలా ఈ రోజు క్వశ్చన్ చేసిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున అయితే చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తిని స్వయంగా రాహుల్ గాంధీ వద్ద కూడా పోయి కలవడం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా దీనికి సంబంధించి సీనియర్ నేతలంతా కూడా తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపు చేసే ఎమ్మెల్యేలు ఎందుకు చేర్చుకోవాల్సిన అవసరం ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, చాలా స్టేబుల్ గా గవర్నమెంట్ ఉంది. ముఖ్యంగా మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ తర్వాత ఎంఐఎం కు సంబంధించిన ఎమ్మెల్యేలు సపోర్ట్ గా ఉన్నారు, సిపిఐకి సంబంధించిన మిత్రపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా సపోర్టెడ్ గా ఉన్నారు. సో ఈ విధంగా చూసినట్లయితే 70+ ఎమ్మెల్యేలు అంతా కూడా సపోర్టెడ్ గా ఉన్న నేపథ్యంలో ఫిరాయింపులను చేయాల్సిన అవసరం ఏంటని కూడా ఒక వైపు నుంచి కూడా సీనియర్ల నుంచి కూడా ప్రశ్న అయితే ఎదురవుతుందని చెప్పుకోవచ్చు. జీవన్ రెడ్డి ఏదైతే లేవనెత్తిరో అది అయితే పార్టీలో పెద్ద ఎత్తున దుమారం అయితే రేగుతుందని చెప్పుకోవచ్చు. మిగతా చోట్ల కూడా చాలా మంది ప్రతాప్, ఇక్కడ జీవన్ రెడ్డి వ్యవహారం అనేది ఖచ్చితంగా చాలా సీరియస్గా మారింది. నిన్న జీవన్ రెడ్డి నివాసానికి జగిత్యాలలో, అంటే సంజయ్ చేరిక, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ని రేవంత్ రెడ్డి పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. పోచారంని, సంజయ్ని చేర్చుకోవాల్సిన అవసరం ఏంటి, రాహుల్ గాంధీ చెప్పిన పాంచ్ న్యాయకి విరుద్ధంగా చేర్చుకుంటున్నారని చెప్పారు. కట్ చేస్తే రాహుల్ గాంధీ వద్దే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యక్షం అయ్యారు కదా. అంటే రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఉన్నట్టే ఒక పాయింట్. రెండోది, జీవన్ రెడ్డికి నిన్న బుజ్జగింపులు, ఈరోజు బుజ్జగింపులు, చివరికి మీకు మంత్రి పదవి ఇస్తామని ఆఫర్, ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తామని ప్రకటన. ఈ గందరగోళం మధ్య చేరికలకు ఏమైనా బ్రేకులు పడే అవకాశాలు ఉన్నాయా? చేరికలు కంటిన్యూ అవుతాయా? డెఫినెట్ గా వాస్తవానికి ఇవంతా ఇష్యూ జరుగుతున్న నేపథ్యంలోనే చేరికలు కూడా కాస్త బ్రేక్ అయినట్టు కూడా తెలుస్తుంది. వాస్తవానికి ఢిల్లీకి పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డితో పాటు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కూడా వెళ్లారు. మర్రి రాజశేఖర రెడ్డి కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా పార్టీ వర్గాలు ఒక చర్చ జరిగింది. వాస్తవానికి ఈ రోజు ఢిల్లీలో కూడా హోటల్ తాజ్ లో కూడా వీళ్ళందరూ కూడా భేటీ కావడం జరిగింది. గూడెం మైపాల్ రెడ్డితో పాటు మర్రి రాజశేఖర రెడ్డి కూడా వెళ్లారు. వారందరూ కూడా పార్టీలో చేర్చుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించి కానీ దీనికి కానీ ఈ ఇష్యూ అయితే జరుగుతుందో ఈ ఇష్యూ నేపథ్యంలో కూడా దాన్ని హోల్డ్ లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫిరాయింపుల విషయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, మిగతాకు సంబంధించి నేతలకు సంబంధించి గద్వాలకు సంబంధించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కానీ, మిగతాకు సంబంధించి మల్కాజిగిరికి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించి గత ఓడిపోయిన వారంతా కూడా భేటీ కావడం, వారంతా కూడా దీనికి సంబంధించి ఎవరైతే ఫిరాయింపు చేస్తున్నారో ఆ ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోవద్దంటూ కూడా వరుసగా సీనియర్ నేతలు కూడా లేఖలు రాస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కాస్త చేరాలనుకున్న నేతలు కూడా కాస్త గందరగోళం అయితే నెలకొంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే ఎమ్నా తీరు అన్నట్టుగా ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ నేతలు చేస్తున్న ఈ ప్రయత్నాలు కూడా ఎందుకు వచ్చిన తంటాలు కాస్త కూల్ అయిన తర్వాత చూడాలన్నట్టు కూడా కొంతమంది ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ప్రస్తుతానికి సంబంధించి ఎవరైనా చేరాలనుకున్న వారు కూడా కాస్త ఆగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు దీని చేరికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కూడా కాస్త వేగం తగ్గించినట్టుగా కూడా పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. కళ్యాణ్. రైట్.
రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. మొత్తానికి ఈ చేరికలకు జీవన్ రెడ్డి ఎపిసోడ్ అనేది కొంత బ్రేక్ పడ్డట్లు కనిపిస్తుంది. కొత్తగా ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి జీవన్ రెడ్డి ఇక్కడ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ని చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి ఫైర్ అవ్వడం, అక్కడ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని చేర్చుకుంటారనే ప్రచారంతో అక్కడ ఓడిపోయిన సరితా తిరుపతయ్య ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంటూ మీడియా ముందుకు రావడం, ఇలాంటి సందర్భాల నేపథ్యంలో కొంత చేరికలకు బ్రేక్ పడ్డట్లు మన ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం. ఢిల్లీకి ఆల్రెడీ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఇద్దరు వెళ్ళినప్పటికీ వారిని ఇంకా చేర్చుకోలేదు. అంటే దీనికి బ్రేకులు వేశారా లేకుంటే వాళ్ళ చేరిక జరగబోతుందా అనేది మనం వేచి చూడాలి. ఈ చేరికలు కానీ కాంగ్రెస్లో జరుగుతున్న చేరికలు కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కేసీఆర్కి పోయి ఈరోజు కలిసి మాట్లాడడం కానీ ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలి? ఈ చేరికల వల్ల కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందా, బీఆర్ఎస్ బలహీనం అవుతుందా, లేదంటే గతంలో మాదిరిగా బీఆర్ఎస్కి ఎదురైన పరిస్థితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగానుందా? వెల్కమ్ బ్యాక్. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తుంటే అటు బీఆర్ఎస్ కూడా అలర్ట్ అయినట్లే కనిపిస్తుంది. ఈరోజు ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది కేసీఆర్ని కలిశారు. కేసీఆర్తో కలిసే తాము ఉంటామని ఒక ఖచ్చితమైన అభిప్రాయంతో కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది. అలాగే కొంతమంది ఎమ్మెల్సీలు కూడా కేసీఆర్ని కలిశారు. ఎందుకంటే ఎమ్మెల్సీలను కూడా కాంగ్రెస్ పార్టీ లాగే ప్రయత్నం చేస్తుందనే చర్చ నేపథ్యంలో ఈ భేటీకి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఎందుకంటే ఇన్ని వలసలు జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు కేసీఆర్ మౌనం వీడలేదు. కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడలేదు. పోతున్న ఎమ్మెల్యేల గురించి కానీ ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కానీ ఏం చేయాలి, ఏం చేయబోతున్నామని చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. ఎమ్మెల్యేలతో మాట్లాడలేదు, మీడియాతో మాట్లాడలేదు. కాబట్టి ఈరోజు కలిసిన ఎమ్మెల్యేలతో నాయకులతో కేసీఆర్ ఏం మాట్లాడారు, అసలు ఈరోజు భేటీకి ఎలాంటి ప్రాధాన్యత ఉంది అంటే ఎవరికి వారు వెళ్ళి కలిసామని చెప్తున్నప్పటికీ ఖచ్చితంగా ఈ భేటీ సందర్భంగా కీలకమైన చర్చలు, కీలకమైన మాట్లాడిన అంశాలు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. అక్కడ ఏం జరిగింది? మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు లైవ్లో. శ్రీకాంత్తో మాట్లాడదాం. శ్రీకాంత్, ఇది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలవడాన్ని చాలా అంటే పార్టీ అధ్యక్షుడిని ఎమ్మెల్యేలు కలవడం, ఎమ్మెల్సీలు కలవడం సాధారణంగా జరిగేది. కానీ ఈరోజు జరిగిన పరిణామం మాత్రం పూర్తిగా డిఫరెంట్. ఎందుకంటే 5 ఎమ్మెల్యేలు పార్టీ వీడిపోయారు. అందులో పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్ లాంటి వాళ్ళు పోయారు. అటు శాసన మండలిలో శాసనసభ పక్షాన్ని, బీఆర్ఎస్ పక్షాన్ని విలీనం చేసుకునే పనిలో కాంగ్రెస్ పడింది. ఇటు ఎమ్మెల్యేలను కూడా చాలామంది లాగుతున్నామనే ప్రచారం జరుగుతుంది. మర్రి రాజశేఖర రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఢిల్లీ వెళ్ళారని ప్రచారం. ఇలాంటి నేపథ్యంలో ఈరోజు నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ మాట్లాడడానికి చాలా కీలకమైన ప్రాధాన్యత ఉంది. ఏం మాట్లాడారు? కేసీఆర్ ఏం చెప్పారు? బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు మీతో ఏమైనా మాట్లాడారా? వీళ్ళు ఏం చెప్పారు? ఎందుకు వెళ్ళారు? కళ్యాణ్, పార్టీ అధినేత కేసీఆర్ వలసలపై దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్పై కాంగ్రెస్ దృష్టి పెట్టిందన్న ఒక ప్రచారం జోరుగా సాగుతుండటంతో పార్టీ అధినేత కేసీఆర్ కూడా గ్రేటర్ హైదరాబాద్ నేతలతో భేటీ అయ్యేందుకు ప్రాధాన్యత ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు తన ఫామ్ హౌస్లో కొంతమంది గ్రేటర్ హైదరాబాద్కు చెందిన 4-5 ఎమ్మెల్యేలు పోయి కేసీఆర్తో భేటీ కావడం జరిగింది. పలువురు ఎమ్మెల్సీలు కూడా ఈరోజు మనం భేటీలో చూడడం జరిగింది. వారితో ఖచ్చితంగా కేసీఆర్ వలసలపై అంటే అంతర్గతంగా ఆందోళన ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో వలసల నివారణకు, అంటే పార్టీ నుంచి నేతలు వలస వెళ్లేందుకు అడ్డుకట్ట వేసేలేని వ్యాఖ్యలు చేశారని మనకు తెలుస్తోంది. పోయిన వాళ్ళు అంటే గతంలో కీలకంగా వ్యవహరించిన నేతలు పోయినా పార్టీకి ఇబ్బంది ఉండదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు అంటే ఇప్పటివరకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రస్తుత ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వైఫల్యాలను చెవిచూడక తప్పదని ఒక సూచనలు కేసీఆర్ చేసినట్టు మనకు తెలుస్తుంది. కళ్యాణ్, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. మొత్తానికి బీఆర్ఎస్లో ఎమ్మెల్యేల ఫిరాయింపులు కాంగ్రెస్లోకి వెళ్తుండడం మాత్రం కొంత గులాబీ దళంలో గుబులు పుట్టిస్తుంది. ఇలా ఇంకెంతమంది ఎమ్మెల్యేలు పోతారు? ఎందుకంటే చాలా సన్నిహితులు అనుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్ కుమార్ అంటే కేసీఆర్కి చాలా సన్నిహితులు, కేటీఆర్కి, కవితకి ఇలా అందరికీ సన్నిహితులను భావించిన వాళ్ళే పార్టీలు మారడంతో మిగిలిన ఎమ్మెల్యేలపై ఆ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలంతా కూడా కొంత అనుమానపు చూపులైతే చూస్తున్నారు. ఎవరు పార్టీ మారుతారు, ఇంకెంతమంది, ఇంకెవరు, చివరికి మిగిలేది ఎవరు బీఆర్ఎస్ పార్టీలో అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎంతమంది మిగులుతారు? 38 మందిలో 5 వెళ్ళిపోయారు, 33 మంది ఉన్నారు. ఆ 33లో 3 కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇలాగూ ఉంటారు. కాబట్టి మిగిలిన 30 మందిలో మిగిలేది ఎవరనే ఒక చర్చ అయితే జోరుగా సాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నాగేశ్వర్ గారితో మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, ఈరోజు 2 కీలక పరిణామాలు. ఒకటి,
ఢిల్లీలో పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మాజీ స్పీకర్, మాజీ మంత్రి. ఆయన రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ గాంధీని కలవడాన్ని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఇమ్మీడియట్ అనర్హత వేటు వేయాలని. రాహుల్ గాంధీ కూడా పదే పదే చెప్తూ వచ్చిన మాట. ఈరోజు ఆయనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కలిశారు, పార్టీలో చేరినందుకు అభినందించారు. అది ఒకటి. రెండో వెర్షన్కి వస్తే కేసీఆర్ సుదీర్ఘకాలం నుంచి, చాలా రోజుల నుంచి ఈ ఎమ్మెల్యేలు ఇంత ఫిరాయిస్తున్నాయి, ఎక్కడా ఎలాంటి మాటలు మాట్లాడలేదు, బయటకు రాలేదు. ఈరోజు మాత్రం చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్ను ఫామ్ హౌస్లో కలిశారు. వెళ్ళే వాళ్ళు వెళ్ళని, ఉండే వాళ్ళతో మనం పార్టీని బలోపేతం చేసుకుందాం. ఉద్యమాన్ని మొదలుపెట్టిన రోజు నేను ఒక్కనే ఎమ్మెల్యేని, అప్పుడు నాకు వెనక ఎమ్మెల్యేలు ఎవరు లేరు, ఇప్పుడు మీరంతా ఉన్నారు అంటే ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేసినట్లు కనిపిస్తుంది. ఎలా చూస్తారు మీరు ఈ ఫిరాయింపులను? అంటే ఢిల్లీలో జరిగిన సీన్ 1 ఎలా చూస్తారు, ఇక్కడ జరిగిన సీన్ 2 ఎలా చూస్తారు? అంటే పోచారం శ్రీనివాసరెడ్డి ఇక్కడే చేరాడు కనుక ఆయన రాహుల్ గాంధీని కలవడం అనేది ఓన్లీ ఏ ఫార్మాలిటీ. బహుశా మంత్రి పదవి కావాలనో మరో రకంగా డిమాండ్లతో అయినా కూడా కలవచ్చు. ఎందుకంటే పత్రికల్లో వస్తుంది పోచారం కూడా మంత్రి పదవి ఇవ్వవచ్చు అని కూడా. ఆయన ఆల్రెడీ స్పీకర్ గాను మంత్రి గాను పనిచేశాడు కనుక ఆ రకమైన డిమాండ్లు ఏదైనా పెట్టడానికి, ఆ డిమాండ్ల కన్నా ఏదైనా రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళి ఉండవచ్చు. అందువల్ల ఆ యాంటీ డిఫెక్షన్ లాకు రాహుల్ గాంధీ కలవడానికి సంబంధం లేదు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగా చేరిన తర్వాత ఇక యాంటీ డిఫెక్షన్ లా ఆటోమేటిక్గా వర్తించాలి. కానీ మన చట్టంలో ఉన్న లొసుగుల వల్ల అది వర్తించడం లేదు. ఇక మీరు అన్నట్లు కేసీఆర్ భరోసా అనే ప్రశ్న ఎందుకు వస్తుందంటే, మీరు అన్నారు కదా చివరకు మిగిలేది ఎవరు, ఈ అనుమానం ఎందుకు వస్తుంది? మొదట్లో దానం నాగేందర్, పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ వీళ్ళు వెళ్ళిపోయినప్పుడు భద్రాచలం ఎమ్మెల్యే ఎవరు పెద్దగా ఆలోచించలేక కొంత. ఎందుకంటే దానం నాగేందర్ గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చాడు, ఆశ్చర్యం ఏమీ లేదు. పట్నం మహేందర్ రెడ్డి పైలట్ రోహిత్ రెడ్డిని తీసుకురావడం, మధ్యలో టీడీపీ కూడా వెళ్ళాడు కానీ వెంటనే మరి కాంగ్రెస్ కూడా వచ్చాడు. అందువల్ల పైలట్ రోహిత్ రెడ్డి తీసుకొచ్చినప్పటి నుంచే పట్నం మహేందర్ రెడ్డిలో ఆ వ్యతిరేకత, అసంతృప్తి ఉంది. అలాగే భద్రాచలం ఎమ్మెల్యే ఖమ్మంలో ఆయన ఒక్కడే గెలిచాడు, ఖమ్మం అంతా కాంగ్రెస్. ఇలా సముదాయించుకున్నారు కొంత బీఆర్ఎస్ వర్గాలు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బహుశా వ్యూహాత్మకంగానే బీఆర్ఎస్ క్యాంపును డీమొరలైజ్ చేసేటువంటి పద్ధతుల్లో ప్రముఖుల పైన కన్నేసింది. అక్కడ మొదలైంది. కేశవరావుతో స్టార్ట్ అయింది. కేశవరావు, కడియం శ్రీహరి, ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి, కేసీఆర్ కుటుంబానికి సన్నిహితులైన డాక్టర్ సంజయ్. సో ఇది క్లియర్గా బీఆర్ఎస్లో ఒక డీమోరలైజ్ చేయడం. ఇక మీరన్నారు ప్రశ్న, వీళ్ళందరూ ఏనాకనే కదా చివరికి ఎవరు మిగులుతారనే ప్రశ్న వచ్చింది. కేశవరావు వెళ్తాడని, లేకుంటే పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా వెళ్తారని ఎవరు ఇచ్చారు? దాంతో ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడినా అనుమానమే. నేను పార్టీ మారను అని బలగుద్దారంటే అనుమానం వస్తుంది, రేపొద్దున మారతారేమో అని. ఇవాళ ఉదయం కేసీఆర్ కలిసి సాయంత్రం ఉంటారో లేదో అని అనుమానం కలుగుతోంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ రంగంలో దిగి బాగా క్యాంపెయిన్ చేసినా కూడా బీఆర్ఎస్ ఓటింగు 20% తగ్గి 17% దగ్గర ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో 37%, అదే 10% తక్కువ 2018తో పోలిస్తే. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 17%కు పడిపోయింది. ఒక్క సీటు గెలవలేదు, ఆఖరికి మెదక్ కూడా గెలవలేదు. అసలు 2-3 సీట్లు మినహా సెకండ్ పొజిషన్లో కూడా లేరు. అసలు ఆ పరిస్థితిలో నెట్టివేయబడే వరకు అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయి. అయితే నాగేశ్వర్ గారు, ఇట్లా వలసలు జరుగుతుంటే కేసీఆర్ మాత్రం ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం ఎమ్మెల్యేలకు చేశారు. ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వెళ్ళి తాము మీ వెంటే ఉంటాం, మీ వెనుకే నడుస్తామని చెప్పారు. అఫ్కోర్స్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంతకంటే గట్టిగా చెప్పారు, కేసీఆర్ని ఈ టైంలో మోసం చేసిపోవద్దు, కేసీఆర్ వెనుకుండాలే మనమంతా అని పోచారం కూడా చెప్పారు అనుకోండి. అయినా గ్రేటర్ హైదరాబాద్లో మంచి మెజార్టీలు వచ్చాయి, మొత్తం సీట్లు కూడా వచ్చాయి బీఆర్ఎస్ పార్టీకి. ఇక్కడ ఎమ్మెల్యేలని లాగే ప్రయత్నంలో కాంగ్రెస్ సఫలమయ్యే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఒకసారి మొదలైతే ఇప్పుడు ఈ ప్రక్రియ పలానా చోటికి ఆగడము పోవడం అని ఉండదు. ఇప్పుడు బీఆర్ఎస్ బలమే లేని ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరలేదా? బీఆర్ఎస్కు ఏం బలం ఉందని ఖమ్మంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళు కూడా చేరారు. అందువల్ల బీఆర్ఎస్కు కాంగ్రెస్కి వాళ్ళ బలం ఉందా లేదా అన్న దాంతో సంబంధం లేదు. అందులో ఇటీవల జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది కూడా.
అందువల్ల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉన్న రాజకీయ వాతావరణం ఇప్పుడు ఉన్న రాజకీయ వాతావరణం వేరు. అంటే ఇప్పుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ బాగా గెలిచిన నాగేశ్వర్ గారు జీవన్ రెడ్డి ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే హైదరాబాద్ మహానగరంలో బీఆర్ఎస్ ఇన్ని ఎమ్మెల్యేలు గెలిచి కూడా సికింద్రాబాద్ ఓడిపోయాను, మల్కాజ్గిరి ఓడిపోయాను, చేవెళ్ళు ఓడిపోయాను కదా ఎంపీలుగా. అవును, అందువల్ల ఇక్కడ కాంగ్రెస్ చూసి కాదు బీఆర్ఎస్ చూసి వెళ్ళిపోతున్నారు. రైట్ నాగేశ్వర్ గారు, అయితే ఇక్కడ ఒక చర్చ ఏంటంటే నిన్న డాక్టర్ సంజయ్ చేరిక జగిత్యాల నుంచి చేరిన తర్వాత జీవన్ రెడ్డి ఎపిసోడ్ అనేది చాలా కీలకంగా మారింది. ఏకంగా శ్రీధర్ బాబు జగిత్యాల్లో ఆయన ఇంటికి పోయి చర్చించారు. ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు మళ్ళీ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తానని ప్రకటిస్తే చేయకుండా ఆపగలిగారు. అంతేకాదు కేసీ వేణుగోపాల్ మంత్రివర్గంలో కూడా తీసుకుంటామనేదో హామీ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొంత చేరికలకు ఏమైనా బ్రేక్ పడే అవకాశం మీకు కనిపిస్తుందా కాంగ్రెస్లో? అంటే ఇప్పుడు ఈ డాక్టర్ సంజయ్ జగిత్యాల వ్యవహారం అనేది జగిత్యాల స్పెసిఫిక్ పరిణామమే తప్ప అది రాష్ట్రం అంతా బ్రేక్లు పడవు. అంటే జీవన్ రెడ్డి ఒక కామెంట్ చేశారు నాగేశ్వర్ గారు, అంటే జీవన్ రెడ్డి ప్రెసిడెంట్ అవుతారన్నారు. జీవన్ రెడ్డి ఆ జగిత్యాల నియోజకవర్గానికి పరిమితం కాలేదు. పోచారం శ్రీనివాసరెడ్డిని తీసుకోవడం తప్పే, సంజయ్ని తీసుకోవడం తప్పే. పాంచ్ న్యాయిలో రాహుల్ గాంధీ ఏం చెప్పారు, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఇమీడియట్ అనర్హత వేటు వేయాలన్నారు. ఇలా ఎందుకు తీసుకుంటున్నారు, అసలు నాయకులను తీసుకోవాల్సిన అవసరమే లేదని కూడా ఆయన నిర్ద్వందంగా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన ఇండికేషన్ పంపారు ఆయన. అంటే అది ఎన్ని చెప్పినా మరి ఆ మాట ఆయన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరేంత వరకు చెప్పలే కదా. దానా నాగేందర్ని చేర్చుకున్నప్పుడు ఆ మాట ఎందుకు చెప్పలేదు? అవును, మీకు దానా నాగేందర్ని ఎంపీగా క్యాండిడేట్ పెట్టినప్పుడు ఎందుకు చెప్పలేదు? ఎంపీగా పెట్టకూడదు, మరి ఎట్లా పెడతారని చెప్పిండా అన్నాడు? అనలేదు కదా. అందువల్ల జగిత్యాల స్పెసిఫిక్ ఫినామినే అయితే జగిత్యాల వరకే రియాక్ట్ అయితే తన స్థాయి తగ్గుతుంది కనుక ఓవరాల్ సిస్టమ్ పైనే తాను వ్యతిరేకించినట్టు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఎవరైనా విభేదించి వెళ్ళిపోయేటప్పుడు లోకల్ గా అవినీతి చేసి వెళ్ళిపోయినా కూడా అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన సైద్ధాంతిక విభేదాల వల్ల వెళ్ళిపోయినా అని చెప్పేవాడు. అవును, సో వాడి లోకల్ గా వాడు డబ్బులు తింటే వాడు పంపిస్తారు పార్టీ అని సస్పెండ్ అవుతున్నప్పుడు ఓడిపోతాడు. అందువల్ల ఇలాంటి రాజకీయం కూడా ఉంటుంది కదా. అందువల్ల జీవన్ రెడ్డి నిజంగానే పాంచ్ నాయ్ వీటి గురించే ఇప్పుడు రియాక్ట్ అయితే దానా నాగేందర్ పోయినప్పుడే రియాక్ట్ అయితే నేను ఒప్పుకుంటాను. అప్పుడే రియాక్ట్ అయితే జీవన్ రెడ్డి ప్రిన్సిపల్ చెప్పాడు తన గురించి కాదు. రైట్ నాగేశ్వర్ గారు, ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. మీరు ఏమంటారు అసలు ఈ చేరికలను? అంటే బీఆర్ఎస్ పార్టీ చేసింది గత 10 ఏళ్ళుగా చేరికలు, ఇలాంటి అవి విలీనాలు, పార్టీల విలీనం దాకా వెళ్ళింది. ఈ చేరికలను మీరెలా చూస్తారు? ఒకటి, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కరెక్టా తప్ప అనేది ఒకటి. రెండవది, విలీనం వరకు అంటే 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందా బీఆర్ఎస్ నుంచి? అంటే ఇప్పుడు ఈ వాతావరణం చూస్తుంటే రోజు కోరిపోతుంటే 26 నెంబర్ రాదు అని ధైర్యంగా ఎవరు చెప్పగలుగుతారు? బహుశా కేసీఆర్ కూడా చెప్పలేడు కావచ్చు, నాగేశ్వర్ ఏం చెప్తాడు? సో అందువల్ల ఇక తప్ప ఉప్ప అంటే బీఆర్ఎస్ చేసినప్పుడు తప్పై, కాంగ్రెస్ చేసినప్పుడు ఒప్పు కాదు. బీఆర్ఎస్ చేసినప్పుడు ఒప్పై, కాంగ్రెస్ చేసినప్పుడు తప్పు కాదు. సో అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఆఖరికి సిపిఐకి ఉన్న ఏకైక ఎమ్మెల్యేని కూడా తీసుకొని ఇప్పుడు అన్యాయం అని గొంతు దించుకుంటే ఏం లాభం? దానివల్ల సుప్రీంకోర్టుకి ఇప్పుడు పోతే గొంతు ఏం లాభం? ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా ఉండి ఎవరిని డిస్క్వాలిఫై చేశారు నాకు చెప్పండి? కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేశారు బీఆర్ఎస్ లో చేరుతుంటే. అందువల్ల బీఆర్ఎస్ కు నైతికమైన హక్కు లేదు, ఈ రాజకీయ పరమైన హక్కు లేదు మాట్లాడటానికి. ఇక కాంగ్రెస్ చేసిందంటే ఇప్పుడు అన్ని పార్టీలు, కాంగ్రెస్ ఏంది, బీఆర్ఎస్ ఏంది, బీజేపీ ఏంది, ఏ పార్టీ ఏంది, అన్ని పార్టీలు ఇదే ఫిరాయింపు రాజకీయాలు చేస్తున్నారు. అందులో కాంగ్రెస్ లో ఉన్న గ్రూప్ తగాదాల వల్ల నాయకత్వానికి కూడా ఎంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే అంత సేఫ్. బీఆర్ఎస్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే డే 1 నుంచే మొదలు పెట్టాడు ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఈ ప్రభుత్వం కూలిపోతుందని. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ మాట అన్న కడియం శ్రీయరే కాంగ్రెస్ లో. సో ఎప్పుడైతే నువ్వు ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని వాదన సెకండ్ డే నుంచి పెట్టి ఈ ప్రభుత్వం కూలకుండా ఉండేందుకు ఫిరాయింపులు చేస్తున్నామని కాంగ్రెస్ వరకు ఆర్గ్యుమెంట్ ఇచ్చారు కదా. సో అందువల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ కాదంటే బీజేపీలు చేర్చుకుంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఎలా ఉంది? ఓకే ఇదేదో పాంచ్ నాయ్ అనే సిద్ధాంతం చెప్పి వీళ్ళు చేర్చుకోలేదు అనుకోండి, బీజేపీ ఊరుకుంటుందా? అయితే ఇక జగిత్యాల లాంటి ఇన్సిడెంట్స్ కొన్ని ఖచ్చితంగా కాంగ్రెస్లో ఉంటాయి. గతంలో బీఆర్ఎస్ లో రాలేదా ఇదే పని? సవితా ఇంద్రారెడ్డి చేరినప్పుడు తీగల కృష్ణారెడ్డి వెళ్ళిపోలేదా? చేరినప్పుడు మధుసూదనాచారి అలగలేదా?
మీకు హర్షవర్ధన్ రెడ్డి వెళ్ళినప్పుడు జూపాలి వెళ్ళలేదు, ఉపేందర్ రెడ్డి వెళ్ళినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు బాధపడలేదా? ఇట్లా ఎన్ని పేర్లు మనం తెలుసుకోవచ్చు. పైలట్ రోహిత్ రెడ్డిని తీసుకుంటేనే కదా పట్నం మహేందర్ రెడ్డి కోపం వచ్చింది. అందువల్ల ఇది ఇలాంటి ఫినామినా రేపు కాంగ్రెస్ లో కూడా జరుగుతాయి, బీజేపీలో జరగడం లేదు. ఇప్పుడు ఈటల రాజేందర్ పిసిసి అధ్యక్షులు ఎవరు రాజా సింగ్ ఈటలకు మధ్య జరుగుతున్న వాదన ప్రతివాదాలు చూస్తున్నాం కదా. రైట్. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు చివరికి మిగులుతారు, ఇంకెంతమంది కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడతారు అనేది కొద్ది రోజుల్లో తేలాల్సి ఉంది. అయితే జీవన్ రెడ్డి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను చేర్చుకోవడంతో నిన్న ఈరోజు కొంత జీవన్ రెడ్డి వ్యవహారం, జీవన్ రెడ్డి కామెంట్స్, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ చేసిన ప్రకటన, ఇవి మాత్రం కాంగ్రెస్ని కొంత డిఫెన్స్లో పడేశాయి. దానిలో డిఫెన్స్లోనే కాంగ్రెస్ పార్టీ ఉంటుందా, మళ్ళీ చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇంకా కొంతమందిని చేర్చుకుంటుందా అనేది మనం వేచి చూడాలి. ఇది స్పెషల్ అనాలిసిస్ విత్ నాగేశ్వర్.